ఈ దినం దేవుని సన్నిధికి నడిపించిన దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం అందరము కలిసి చదువుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో పౌలు గారు కొన్ని విషయాలు తెలియచేస్తూ ఉన్నారు. ఏం తెలియచేస్తూ ఉన్నారంటే, మనం 13 నుంచి మనం చూచినట్లయితే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడొచ్చు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఈ దినం మన టాపిక్ ఏంటంటే గురి యొద్దకు పరిగెత్తుట. సో ఒక రన్నింగ్ రేస్ ఉందంటే ఆ రన్నింగ్ చేసే వ్యక్తి ఎలా పరిగెడతాడండి? గురి వద్దకు పరిగెడతాడు. ఎందుకు పరిగెడతాడు? తనకు అక్కడున్న బహుమానము కావాలి. సో ఆ బహుమానాన్ని చూస్తూ ఏం చేస్తాడు? అందులో పాల్గొనే వ్యక్తి ఏం చేస్తాడండి? గురి వద్దకు పరిగెడుతూ ఉంటాడు. సో మన ఆత్మీయ జీవితము కూడా పరుగు పందెముతో ప్రభువారు పోల్చారన్నమాట. ఈ పరుగు పందాన్ని మనం ఎలా పరిగెట్టాలట? గురి వద్దకే మనము పరిగెత్తాలి. సో అనేక సార్లు మనం గురి దరి లేకుండా పోరాడుతూ ఉంటాం కదా. మనం ఎందుకు పోరాడుతున్నామో మనకే తెలియదు, ఎందుకు పరిగెడుతున్నామో మనకే తెలియదు. అందరూ పరిగెడుతున్నారు కాబట్టి అందరితో కలిసి మనం పరిగెడుతూ ఉంటాము, కానీ మన గురి అనేది చాలాసార్లు మనకున్న గోల్ అనేది మనకి తెలియకుండా ఉంటుంది. కానీ అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, నేను గురి వద్దకే పరిగెడుతూ ఉన్నాను అని. ఎందుకు పరిగెడుతున్నారట? దేవుని యొక్క పిలుపునకు కలిగి బహుమానము కొరకు మరి పరిగెడుతూ ఉన్నారు. ప్రభు అంట మరలా తిరిగి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఆయన మనకు జీతం ఇవ్వడానికి, బహుమానం ఇవ్వడానికి ఆయన తిరిగి వస్తూ ఉన్నారు. సో ఈ యొక్క పరుగు పందెములో మనం పరిగెడుతూ ఉన్నప్పుడు ఎలా పరిగెట్టాలట? గురి వద్దకే పరిగెత్తాలి. సో ఒక వ్యక్తి పరుగు పందెంలో మరి పాల్గొన్నప్పుడు అతన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, అతన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, అతన్ని నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు, అతన్ని బ్లేమ్ చేసేవాళ్ళు ఉంటారు, అతన్ని ఇన్సల్ట్ చేసేవారు ఉంటారు, అతన్ని వెక్కిరించే వాళ్ళు ఉంటారు, అతన్ని నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు, ప్రోత్సాహపరిచేవారు ఉంటారు, వెనక్కి లాగేవారు కొంతమంది ఉంటారు. మనము కూడా విశ్వాసములో పరుగు పందెములో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ప్రతి విశ్వాసి తప్పకుండా ఎదుర్కొంటారు. ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు, మన తప్పులు ఎత్తి చూపించే వాళ్ళు ఉంటారు, మన మీద నేరాలు మోపేవారు ఉంటారు, మనల్ని వెనక్కి లాగేవారు ఉంటూనే ఉంటారు. కానీ ఒక పరుగు పందెంలో ఒక వ్యక్తి పరుగెడుతూ ఉన్నప్పుడు అతను ఏం చేయాలట? ఇవన్నీ కూడా చూడకూడదు. అతన్ని ప్రోత్సాహపరిచే వాళ్ళ వైపు చూడకూడదు, నిరుత్సాహపరిచే వాళ్ళ వైపు చూడకూడదు, బ్లేమ్ చేసే వాళ్ళ వైపు చూడకూడదు. ఎవరైతే తక్కువ చేసి చూస్తారో, ఇన్సల్ట్ చేస్తారో అలాంటి వారి వైపు చూడకూడదు. లేకపోతే తన్ని వెనక్కి లాగే ఆ శక్తిని తను ఎదురాడి పోరాడి ఏం చేయాలండి? ముందుకు పరిగెత్తాలి. సో మరి ఈ పరుగు పందెము అంత సామాన్యమైన పరుగు పందెము కాదు. లోకంలో ఉన్న పరుగు పందెంలో మనం మానసికంగా కాన్సన్ట్రేట్ చేయక్కర్లేదు, మానసికంగా మనం మరి ఆ ఏకాగ్రత పెట్టక్కర్లేదు, శరీరంతో పోరాడితే సరిపోతుంది. కానీ ఆత్మీయ జీవితంలో మన ఆత్మ, మనసు, శరీరము ఈ 3 ఏకమై పరిగెత్తుతూ ఉండాలి. సో అందుకని పౌలు గారు ఏం చెప్పారంటే హెబ్రీ పత్రికలో
ఇది మనందరికీ చాలా బాగా తెలిసిన వచనము. 208వ పేజీ అండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. అంతా మనం చదవద్దు, కానీ మనం మధ్యలో నుండి 4వ లైన్లో మనం చూస్తే, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. సో ఈ పరుగు పందెములో మనము పరిగెత్తాలి. మన విశ్వాస యాత్రను కొనసాగించాలి అంటే మనకేముండాలటండి? ఓపిక కావాలి. అందుకే ఓర్పు ఏం చేస్తుందట? గొప్ప ద్రోహ క్రియలు చేయకుండా మనల్ని ఆపుతుందని సొలొమోను భక్తుడు వ్రాస్తూ ఉన్నారు. సో ఓర్పు ఏం చేస్తుందంటండి? మనం ఎదుట వారికి ద్రోహము చేయకుండా, ద్రోహ కార్యాలు చేయకుండా మనల్ని ఆపు చేసేదిగా ఉంది. కాబట్టి ఓర్పు అనేది మనకి చాలా ముఖ్యం అన్నమాట. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, మరి సంసారంలో, మరి కుటుంబంలో కలిగే పరిస్థితులు ఏంటి, సంఘములో మనకి ఏం కావాలండి? ఓర్పు కావాలి. అంటే మనల్ని ప్రోత్సాహపరిచేవారిని, నిరుత్సాహపరిచేవారిని, మనల్ని వెనక్కి లాగేవారిని, మన మీద నేరాలు మోపేవారిని, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంట? ఓర్పుతో ముందుకు కొనసాగాలి. అందుకే తిమోతికి పౌలు గారు రాస్తూ ఏమంటారండి? నీవు కీడును సహించేవాడిగా నీవు ఉండాలి. కీడు చేసిన కీడుకు ప్రతి కీడు చేయకుండా ఆ కీడును ఏం చేయాలటండి? మనము సహించుకునే ఓర్పు మనకి కావాలి. ఈ ఓర్పు ఎలా వస్తుందండి? అది కూడా పౌలు గారు ఇక్కడే తెలియచేశారు. ఏంటండి? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. సో ఇక్కడ విశ్వాసమునకు కర్త ఆయనే. ప్రభువు రాకడ పర్యంతం, మన మరణ పర్యంతం ఆ విశ్వాసము అనే క్రియను కొనసాగించే ఆయన వైపు చూస్తూ మనం ఏం చేయాలట? ఈ పందెములో ఓపికతో పరుగెత్తుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని నిరుత్సాహపరిచే వారి వైపు చూచామనుకోండి, మన పరుగు అక్కడే ఆగిపోతుంది. మనలోని తప్పులు చూపించే వారిని బ్లేమ్ చేస్తూ, మనల్ని ఇన్సల్ట్ చేస్తూ ఉన్న వారిని చూస్తూ కూర్చున్నామనుకోండి, మన పరుగు అక్కడే ఆగిపోతుంది. కాబట్టి మనము గురి చూచి పరిగెత్తాలి, గురి చూచి పోరాడాలి. ఎలా పరిగెత్తగలం మనం చెప్పుకున్నాం. ఎవరి వైపు చూడాలండి? ఇప్పుడు మనం ఒక రోడ్డు మీద, ఒక బండి మీద వెళ్తున్నాం అనుకోండి. బండి మీద మనం రూట్లో బాగానే వెళ్ళిపోతున్నాం, కానీ మన ముందున్న వాహనాన్ని, మన ముందున్న వెహికల్ని ఫాలో అవుతున్నాం అనుకోండి, ఏమవుతుంది? కొంతవరకు బాగానే వెళ్తుంది. అతను ఎక్కడన్నా ఆగిపోతే మన బండి కూడా అక్కడే ఆగిపోతుంది. సో మనం ఏం చేయకూడదు? మన ఎదురుగుండా వెళ్తున్న వారిని మనం ఫాలో అవ్వకూడదు. ఎవరిని ఫాలో అవ్వాలి? మన ట్రాఫిక్ రూల్స్ అనేవి మనం పాటిస్తూ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అలాగే విశ్వాస యాత్రలో కూడా మనుషుల వైపు చూచామా, మనం ఖచ్చితంగా ఎక్కడో చోట గట్టి దెబ్బే తింటాం. కాబట్టి మనుషుల వైపు మన గురి కాదు, మనుషులు మన మాదిరి కాదు. మన మాదిరి, మన కర్త, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు మాత్రమే. ఈ పందెములో మనం ఎలా పరిగెత్తాలట? మొట్టమొదటిగా ఓపికతో మనము పరిగెత్తాలి. మనకి పరిగెత్తడానికి మరి బలము చాలా అవసరం అండి. నడవడానికి బలం కావాలి, కానీ తక్కువ బలమే. కానీ పరిగెత్తడానికి ఏం కావాలి? ఎక్కువ బలం మనకు కావాలి. ఎంతసేపు పరిగెత్తగలం? మనం మహా అయితే ఒక 10 నిమిషాలు పరిగెత్తగలమేమో. అప్పుడు ఏమొస్తుంది? మనకి ఆయాసం వచ్చేస్తుంది కదా. అంటే మనకి ఎక్స్ట్రా ఎనర్జీ ఎప్పటికప్పుడు మనం కావాలి. ఎలా వస్తుంది ఈ పరిగెత్తడం అనేది? ఏమండి, బలహీనులైతే 10 నిమిషాలు కూడా పరిగెత్తలేరు. మరి ఆత్మీయ జీవితంలో ఇన్ని రకాల సమస్యలు మనం ఎదుర్కొంటూ ఎలా పరిగెత్తాలి ప్రభువు వైపు అంటే మనకి ఎలా బలం వస్తుంది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మనం చూద్దామండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, పేజీ నెంబర్ 601 అండి. 601 31వ వచనము.
యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చాలండి. లాస్ట్ లైన్లో ఏముందండి? అలయక పరుగెత్తుదురు. పరిగెత్తడంలో మనకి ఏమొస్తుందండి? అలసట వచ్చేస్తుంది. చిన్ని కష్టం రాగానే, ఇబ్బంది రాగానే, ఇరుకు రాగానే, మనల్ని నిందించే నిందలు, అవమానములు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? కష్టకాలంలో, శ్రమకాలంలో అలసిపోతూ ఉంటాం. మనం ఇంకా పరుగెత్తలేం. ప్రభువుతో కూడా అంటాం, ప్రభువా ఇంకా మేము పరుగెత్తలేం, మా పని అయిపోయింది అయినా అనుకుంటాం. కానీ ప్రభు వారు ఏం చేస్తారంట? అలయక పరిగెత్తే కృప, సొమ్మసిల్లక నడిచే కృప దేవుడు మనకి దయచేస్తారు. ఎప్పుడండి? పైన మనం చూచినప్పుడు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. సో ఇలాంటి బలము, పరుగెత్తడానికి కావలసిన బలం మనకి ఎక్కడ దొరుకుతుందండి? దేవుని కొరకు మనం ఎదురు చూడాలి. మనుషుల కొరకు కాదండి ఎదురు చూచేది. ఎవరి కోసం ఎదురు చూడాలి? ఆ ప్రభువు కోసం మనం ఎదురు చూడాలి. కష్టం వచ్చింది, అలసిపోయాము, పరిగెత్తలేకపోతున్నాం, ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనము రీఛార్జ్ అయిపోవాలన్నమాట. మరి బండిలో పెట్రోల్ అయిపోతే ఏం చేస్తామండి? ఎప్పటికప్పుడు పెట్రోల్ స్టేషన్కి వెళ్ళి మనం పెట్రోల్తో ట్యాంక్ని నింపుకుంటూ ఉంటాం కదా. సో ఎప్పటికప్పుడు మనకి ఎనర్జీ కావాలి అంటే మనం అలసిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలండి? దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళిపోవాలి. ఆయన సన్నిధిలో ఉండే ఆ బలము, శక్తి, మనం ఏమైపోతామంటే రీఛార్జ్ అయిపోతామన్నమాట. మన ఆత్మ అలసిపోయినప్పుడు, మనం బలహీనమైపోయినప్పుడు దేవుని యొక్క శక్తి మనల్ని ఏం చేస్తూ ఉంటుందండి? ఆయన తాకిడి మనల్ని ఎప్పుడైతే ఆయన యొక్క హస్తము మనల్ని స్పృశిస్తూ ఉంటుందో మనకేమొస్తుందండి? నూతన బలము. అప్పటి వరకు ఉన్న అలసట, అప్పటి వరకు ఉన్న ఆ సొమ్మసిల్లే పరిస్థితులన్నీ కూడా మనకి పోయి మనకేమొచ్చేస్తుందట? న్యూ ఎనర్జీ అన్నమాట, నూతన బలము. సో అందుకే మరి కీర్తనల గ్రంథంలో ఏముందండి? అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. మన ఆత్మీయ యాత్రలో ప్రతి ఒక్కరం ఏం చేస్తూ ఉంటామండి? ఎవరో ఒకరిని బట్టి, దేని పరిస్థితిని బట్టో ఏమవుతూ ఉంటాం? అలసిపోతూ ఉంటాము, సొమ్మసిల్లిపోతూ ఉంటాము, పరుగెత్తలేము, మనము చతికిలబడిపోతూ ఉంటాము. అలాంటి పరిస్థితుల్లో దేవుని వద్ద మాత్రమే ఏముందండి? నూతన బలము. ప్రభా, ఆయన కొరకు ఎదురు చూడడం అంటే ఏంటండి? నా కష్టములో, నా నష్టములో నీ జోక్యము కావాలి ప్రభువా, నీ హస్తము ఈ సమస్యను పరిష్కరించాలి ప్రభువా అని మనం ప్రభువు వైపు చూచినప్పుడు, మన కన్నులు ఆయన వైపు చూచినప్పుడు దేవుడు ఏం చేస్తారండి? మనకి కావలసిన బలాన్ని ఇచ్చేవారై ఉన్నారు. అందుకే కీర్తనాకారుడు అంటారు, బలము నాది అని దేవుడు చెప్పారట. ఏమన్నారండి? బలం ఎవరిదండి? మనము తిన్నా, ఇప్పుడున్న ఆహారాలు ఎలా ఉన్నాయండి? తిన్నా బలహీనతే, తినకపోయినా బలహీనతే. ఏమండి? తిన్న వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది, తినని వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది. కానీ మనకి నూతన బలాన్ని ఇచ్చేది దేవుని యొక్క సన్నిధి మాత్రమే. మనము రీఛార్జ్ అవ్వాలంటే, రెన్యూ అవ్వాలంటే ఆయన సన్నిధికి మనం రావాలి. ప్రభువు కొరకు మనం ఎదురు చూచినప్పుడు ఆయన ఏం చేస్తారండి? బలము ఆయనది. అందుకే 2 మారులు ఆ మాట నాకు వినబడింది. ఆ మాట ఎవరికి వినబడిందంట? దావీదు గారికి వినబడింది. ఎందుకు వినబడింది? ఆయన బలహీనుడైపోయాడు, సౌలు చేత తరుమబడుతూ ఉన్నాడు. అందుకని ఆయనకి బలహీనత వచ్చేసినప్పుడు, ఆయన అనేకసార్లు అలసిపోయినప్పుడు ఆయన ఎక్కడ రీఛార్జ్ అయ్యారండి? ఎక్కడ బలం పొందారు? ఆయన సన్నిధిలోనే. సో ఆయన గురి దేవుని వైపు ఉంది కాబట్టి దేవుడు ఏమని ఆన్సర్ ఇచ్చారండి? బలము నాది,
2 మార్లు ఆ మాట నాకు వినబడింది అని దావీదు భక్తుడు అంటూ ఉన్నారు. సో మన జీవితాల్లో అలసిపోయినప్పుడు దేవుని యొక్క సన్నిధికి రావాలి. మన పోరాటాన్ని మనం ఆపకూడదు. ఏమండి, నీతిమంతుడు 7 మార్లు పడినా ఏం చేస్తాడట? అతను తిరిగి లేస్తాడట. సో నీతిమంతులు పడిపోయే అవకాశాలు ఎన్నో ఉంటాయి. 7 మార్లు పడినా మన గురి విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించి ఆయన వైపు ఉన్న ఆయా పరిస్థితులను బట్టి, ఆయా బలహీనతలను బట్టి మనం పడిపోయినా కానీ నీతిమంతుడు 7 మార్లు పడినా, అంటే ఎన్నిసార్లు పడినా దేవుడు ఏం చేస్తాడట? ప్రభువు అతన్ని నిలువబెట్టును అని ఉంది. ఏమండి, నిలబెట్టుట పడవేయుట ఆయన వశమే కదా. ఏమండి, మనల్ని నిలబెట్టాలన్నా మనల్ని పడవేయాలన్నా ఎవరి చేతిలో ఉందండి? దేవుని వశంలోనే ఉన్నది. కాబట్టి మనం ప్రభు వైపు చూడాలి. గురి యొద్దకే మన పరుగు, వారి వైపు వీరి వైపు కాదు. మన యొక్క దృష్టి విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించి యేసు వైపు మనము చూచుచు మొట్టమొదటిగా ఎలా పరిగెత్తాలండి? ఓపికతో పరిగెత్తాలి. రెండవది, మనం ఎక్కడ రీఛార్జ్ అవ్వాలి మనం నేర్చుకున్నాం, అలయక పరిగెత్తాలి. సొమ్మసిల్లక విశ్వాస యాత్రలు నడవాలి అంటే ఆయన కొరకు మాత్రమే మనము ఎదురు చూడాలి. మూడవదిగా మనకి ఈ బలము, ఈ యొక్క పరుగులో ప్రభు ఏ విధంగా సహాయం చేస్తారనేది సామెతల గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందామండి. సామెతలు 4వ అధ్యాయం, పేజ్ నెంబర్ 533 అండి. సామెతలు 4వ అధ్యాయం 12వ వచనం. సామెతలు 4:12. నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదం తొట్టిల్లదు. చాలండి. ఇక్కడ భక్తుడు ఏం చెప్తూ ఉన్నారంటే, మనకి జ్ఞానము కావాలి అని తెలియచేస్తూ, ఈ జ్ఞానము ద్వారా మనం ఏం చేస్తామట? నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. సో మన విశ్వాస యాత్రలో మన అడుగులు, మనం వేసే ప్రతి స్టెప్ ఇరుకున పడకూడదు. అంటే ఇంకేముందండి? నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. కొన్నిసార్లు మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. కొన్నిసార్లు నడవాలి కదండి. కొన్నిసార్లు నడవడం కుదరదు, పరిగెత్తడం కుదరదు. ఏం చేయాలి? రెక్కలు ధరించి మనం ఎగిరిపోవాలి. అందుకే ఒక్కొక్కసారి దేవుడు మనకి ఎగిరిపోయే బలాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటారు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు సంక్లిష్టమైపోయినప్పుడు, నిలువ నీడలేనప్పుడు దేవుడు ఏం చేస్తారండి? ఎగిరిపోయే బలాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తారు. అందుకే వాళ్ళంట పక్షిరాజు వలె ఏం చేస్తారంట? రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అంటే శత్రువుకి మన కాలు కానీ మన చెయ్యి కానీ అందకుండా దేవుడు ఏం చేస్తారండి? మనల్ని ఆకాశము వైపు పైకైనా తీసుకుని వెళ్ళిపోతారు. శత్రువు మనలను ఎక్కడ పట్టుకోనివ్వకుండా ప్రభువు చేసేవారై ఉన్నారు. ఎప్పుడండి? ఆయన కొరకు ఎదురు చూచినప్పుడు, ఓపికతో పరిగెత్తినప్పుడు, సహనముతో పరిగెత్తినప్పుడు, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ ఉన్నప్పుడు, గురి యొద్దకు పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తారండి? ఆయన హస్తాల్లో మనల్ని పైకి తీసుకొని వెళ్ళిపోయి శత్రువుకు దొరకకుండా దేవుడు చేసేవారై ఉన్నారు. కాబట్టి ఈ పరుగు పందెంలో, విశ్వాస యాత్రలో ఎన్ని వచ్చినా మనం ఏం చేయాలి? 3 కోతుల గురించి మనకు తెలుసు కదా. కనబడదు, వినబడదు, చూడకూడదు. సో ఎవరిని మనం చూడకూడదు, ఎవరి మాటలు వినకూడదు, ఏ పరిస్థితిని మనం చూడకూడదు. మన గురి ప్రభువే, మన విశ్వాసమునకు మాదిరి ప్రభువే, మన పరిస్థితులను మార్చేది మన ప్రభువే. అందుకే మన గురి. షూటర్స్ ఏం చేస్తారండి? షూటింగ్ చేసినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఒక కన్ను మొత్తం క్లోజ్ చేసుకొని, ఒక్క కన్నుతో వాళ్ళు ఏం చేస్తారు?
టార్గెట్ని చూస్తారనమాట. ఆ యొక్క గురి చూచి కొడుతూ ఉంటారు కదా. అలాగే మనము కూడా యేసు వైపు చూచినప్పుడు మన గురి ఏంటండి? పరలోకము చేరాలి. అదే మన గురి. సో ఈ లోకంలో మనకి ఎన్నో పరిస్థితులు వస్తాయి, మంచి వస్తాయి, చెడ్డ వస్తాయి, మనల్ని ఎన్నో పరిస్థితులు మనల్ని బాధపరిచే పరిస్థితులు వస్తాయి. కానీ అవన్నీ మనం ఏం చేయాలండి? చూచి చూడనట్టుగా మనం ఏం చేయాలి? వాటన్నిటినీ వదిలివేసి మన గురి ప్రభువే, మన విశ్వాసమునకు కర్త ప్రభువే, ఆయన వైపు చూస్తూ ఆయన చిత్తమును మాత్రమే మనం నెరవేర్చే వారమై ఉండాలి. మన చిత్తం కాదు, మన ఇంట్లో వాళ్ళ చిత్తం కాదు. ఎవరి చిత్తం నెరవేర్చాలండి? ఆయన చిత్తము, ఆయన ఇష్టము నా జీవితంలో నెరవేరాలి. ఆయన ప్రణాళిక మన జీవితంలో నెరవేరాలి. అదే పోరాటముతో మనం ముందుకు కొనసాగాలి. చివరిగా ఒక వాక్య భాగం మనం చూచి ముగించుకుందామండి. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 16వ వచనం. ఆ సమస్త జనములో నేరపరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు. వీరిలో ప్రతివాడును గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదకి వడిసెల రాయి తప్పక విసరగలవాడు. చాలండి. ఈ వాక్య భాగంలో మరి ఇశ్రాయేలీలో ఎన్ని గోత్రాలండి? 12 గోత్రాలు. ఒక గోత్రము బెన్యామీను గోత్రం. ఆ గోత్రములో 700 మంది ఉన్నారట. వాళ్ళు ఎలా పోరాడతారట? ఎడమ చేతి వాటము కలవారు. కొంతమందికి ఏముంటుందండి? అందరూ కుడి చెయ్యి వాటం, కానీ వీళ్ళకి ఏంటంట? ఎడమ చెయ్యి వాటం. వీళ్ళు ఏం చేస్తారట? ప్రతి వాడును గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదకి వడిసెల రాయి తప్పక విసిరగలరు. ఎంత షార్ప్ బ్రెయిన్ అంటే వీళ్ళది, షార్ప్ సైట్ అనమాట, మంచి దృష్టి అనమాట. ఒక తల వెంట్రుకను గురి పెడితే ఏం చేస్తారట? దాని మీదకి గురి చూచి ఏం చేస్తారు? ఒడిసెల రాయి తప్పకుండా విసిరేస్తారనమాట. అంటే ఎంత షార్ప్నెస్ కదండి. వింటుంటేనే ఇలాంటి వారు ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యము సత్యము గనక, ప్రభువా మాకు కూడా అటువంటి గురి మీరు దయచేయండి. అందుకే దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును. సో మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటే ఆయన ఇస్తూనే ఉంటారు కదండి. పిల్లలు అమ్మ అది కావాలి ఇది కావాలంటే మనం చేసి పెట్టట్లేదా? ఎలా అయినా చేసి పెట్టేస్తాం కదా. అలాగే ప్రభువు కూడా ఏమంటున్నారు? నన్ను అడగండి, నన్ను అడగండి, ఏం కావాలో మీకు ఇస్తానంటున్నారు. సో దేవుని యొక్క వాక్యంలో ఇలాంటి విషయాలు రాయించారంటే ఆయన మరి అడిగితే తప్పకుండా మనకి ఇచ్చేవారై ఉన్నారు. గురి చూచిన తల వెంట్రుకను తప్పక వాళ్ళు మరి వాటిని ఒడిసెల రాయి విసిరేవారట. మనము కూడా అటువంటి కృప మాకు దయచేయండి నాయన. దేవా, గురి యొద్దకే మేము పరిగెత్తాలి. పక్కనున్న పరిస్థితులను కానీ, పక్కనున్న మనుషులను కానీ అందుకే పౌలు గారు ఇంకొక మాట అన్నారు. ఏమిటంటే అది వెనుక ఉన్నవి మరచి. సో మనం పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటారు కదా. సో గతము కాదు, కానీ ముందుకు మనము పరిగెత్తుతూనే ఉండాలి. బలము ఆయనది, ఆయన ఇచ్చేవారై ఉన్నారు. బలము ఎందుకు బలం ఇస్తారు? ఆ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆయనే. బలము నాది. 2 మార్లు ఆయనకి ఆ మాట వినబడిందంట. సో అంటే కన్ఫర్మేషన్ అనమాట. సో మనం బలము లేదా, ఆత్మీయంగా అలసిపోతూ ఉన్నామా, ఆయన వైపు చూడాలి. మనము రీఛార్జ్ అవ్వాలి. ఎప్పటికప్పుడు మనకి బలము కావాలంటే ఏం చేయాలండి? ఆయన సన్నిధిలోనే మనము రీఛార్జ్ అవ్వగలం, బలము పొందగలం. ఆయన కొరకు ఎదురు చూస్తే ప్రభువు మనకేమిస్తారట? నూతన బలాన్ని ఇచ్చేవారై ఉన్నారు. ఆ బలముతో, ఆ భోజన బలముతో ఏలియా గారు ఎన్ని రోజులు ప్రయాణం చేశారండి? 40 పగళ్ళు 40 రాత్రులు. సో ప్రభువు దగ్గరకు మనము చేరి వచ్చినప్పుడు, హృదయపూర్వకంగా ఆయనను వేడుకున్నప్పుడు ప్రభువు తప్పకుండా మనం అడిగిన వాటిని ఇచ్చేవారై ఉన్నారు. కానీ మన గురి ఏమై ఉండాలండి? అనేక సార్లు మనం రాంగ్ గురి కలిగి ఉంటామన్నమాట. అంటే మరి సౌలు ఏం చేశాడండి?
అసలు గురిని వదిలేసి ఎవరితో పోరాడుతున్నాడు? దావీదుతో పోరాడుతూ ఉన్నాడు. కాబట్టి తన జీవితం అంతా ఏమైందండి? పోరాటమే. ఏ ఈటితో అయితే దావీదుని చంపాలనుకున్నాడో అదే ఈటితో తాను మరి ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన గురి మనుషుల వైపు కాదు, మన గురి పరిస్థితుల వైపు కాదు, మన గురి జరిగిపోయిన వాటి వైపు కాదు, మన గురి విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించి ఆయన వైపు చూస్తూ ఈ పందెంలో మనం ఓపికతో పరుగెత్తుదాం. ప్రభు ఇచ్చే నిత్య బహుమానాన్ని మనమందరం పొందుకుందాం. ప్రభు అట్టి కృపలు మనందరకు దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేయమని, దుష్టుడెత్తుకొని పోకుండా అందరిలో నాలో నీరు కట్టి ఫలింపచేయని ప్రభువా, గురి యొద్దకే పరిగెత్తే భాగ్యం దయచేయండి. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు. బహుమానము కొరకు పరిగెత్తగలిగే శక్తి భాగ్యం మాకందరకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.